గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆన్ రికార్డ్ ఒకసారి చెప్పాడు, మేము ఇక్కడి నుంచి కేంద్రం నుంచి మరి ₹1 పంపిస్తే పేదల సంక్షేమం కోసం, మేము ₹100 పంపిస్తే ₹15 మాత్రమే ప్రజలకు యాక్చువల్గా వెళ్తుంది. అప్పుడు మీకు అనేక పథకాలు ఉండేవి, IRDP అని రకరకాల పథకాలు. మధ్యలో లీకేజెస్ ఏ స్థాయిలో ఉండేవంటే అధికారులు, రాజకీయ నాయకులు మొత్తం డబ్బు కొట్టేసేవాడు మధ్యలో. చివరికి అక్కడి నుంచి ₹1,00,000 పంపిస్తే ఇక్కడ 15,000 చేరేది, ₹85,000 మధ్యలోనే స్వాహ. దాన్ని పూర్తిగా నియంత్రించి నెక్స్ట్ అమ్మా 3 పర్యాయాలు వరుసగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి, ప్రధానమంత్రిగా ఎన్నికలు గెలిచి చేపట్టినటువంటి ఏకైక సెకండ్ ప్రధానమంత్రి దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ 11 సంవత్సరాల కాలాన్ని కూడా ఒక స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. గతంలో 100-400 కోట్ల ఎగుమతులు చేస్తే ఈ రోజు మనం మనకు కావలసిన వెపన్ సిస్టమ్స్ తయారు చేసుకోవడమే కాకుండా ప్రపంచానికి ఈ రోజు మనం సుమారు 24,000 కోట్ల మేరకు రక్షణ ఉత్పత్తుల్ని కూడా ఈ రోజు మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం.